రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో జాతరలు అనేది ఈ మంగళవారం నాడు సాగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే తిరుపతి వైశాలమ్మ తల్లి దగ్గర భారీ సంఖ్యలో క్రౌడ్ తో గుమిగూడున్నారు. అదేవిధంగా మనం చూస్తే అయితే వివిధ వేషధారణలు కలిగిన భక్తులంతా కూడా ఇక్కడ విచ్చేసి కోలాహలంతో అమ్మవారిని సందర్శించడం జరుగుతుంది. ఇందులో భాగంగా భక్తులు భక్తి శ్రద్ధలతో అనేకమైన విషయాలను వారి కోరికల ద్వారా ముక్కుల ద్వారా చెల్లించుకోవడానికి ఇక్కడ వచ్చారు. ఇక్కడ చూస్తున్న భక్తులంతా కూడా అనేక సంఖ్యలో వారి దీపారాధన కానివ్వండి, అర్చనలు కానీ చేయడం ద్వారా వారి ముక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇది తిరుపతిలోనే అత్యంత పవిత్రమైన జాతరగా భావిస్తారు. ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక తిరుపతిలోనే వివిధ ఏరియాలతో సహా గంగమ్మ జాతర కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరగడం జరుగుతుంది. నీకెవరు చెప్పారు వేషం వేయాలని? మీ అత్తయ్య చెప్పిందా? మరి బాగా ముక్కున్నావా దేవుణ్ణి? వేషం ఎవరు వేస్తారు? నెక్స్ట్ జాతర కూడా ఇలాగా ఎంజాయ్ చేస్తాం మరి జాతరని. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేనే అండి వేషం వేస్తుంది. చిన్నప్పటి నుంచి మాకు బాగా అలవాటు. ప్రతి జాతరకి ఇట్లా వేషాలు వేసుకొని మొక్కు తీర్చుకోవడం అలవాటు. సో అది ఆనవాయితీగా వస్తుంది. సో మా పిల్లలు అది మిస్ అవ్వకూడదని మేము ఇలాగా వేషం వేసుకొని తీసుకొని వస్తున్నాము. ప్రతి ఎండాకాలంలో కూడా ఎండలో మండిపోతున్న వేళ మీరంతా గంగ జాతరని చాలా వేషధారణలతో ఎంజాయ్ చేస్తున్నారు కదా. తిరుపతి వాసులుగా ఎక్కడ లేని వేషధారణలతో మీరు వస్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామండి. మా చిన్నప్పుడు ఏమంటే ఇంతకంటే యాక్చువల్ గా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు చెప్పాలంటే టు బి ఫ్రాంక్ తగ్గుతూ వస్తుంది. అటువంటి ఇటువంటి ఈ వేషాలు మన సాంప్రదాయాలు ఇవంతా కూడా ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ఏదో మా సైడ్ నుంచి మా చిన్న ప్రయత్నం అంటే మేము వేసాము, ఇప్పుడు మా పిల్లలకి వేపిస్తున్నాం అనమాట. నా కూతురికి వేసుకొని వచ్చాము. గంగ జాతర రోజు ఖచ్చితంగా వాన అయితే పడుతుంది. అంటే అమ్మవారు ఉన్నట్టు నిదర్శనం చూపిస్తారు ప్రతి ఇయర్. అంటే ప్రతి సంవత్సరం వేస్తూనే ఉంటాము. మొక్కుకున్న మొక్కులన్నీ తల్లి తీరుస్తూనే ఉంటది. తిరుపతి ప్రజలన్నీ చాలా క్షేమంగా చూస్తూ ఉంటుంది తల్లి. సో అంతే, మేము దీన్ని ఫాలో అవుతూనే ఉంటాం. ఎప్పుడు తల్లి అందరి దీవెనలు తీరుస్తూనే ఉంటుంది. ఊరికొక్క పేరుతోటి 1000 రూపాయలతోటి లక్ష లక్షణాలతోటి కోటి కాంతులతోటి జగాలేలే తల్లివే అమ్మ గంగమ్మ తల్లి, మా ముంగిట వెలిసిన అమ్మ గంగమ్మ. తిరుపతి గంగమ్మ ముగ్గురు అమ్మల మూల పుట్టమ్మ, ప్రసన్న గంగమ్మ, రాళ్ల గంగనమ్మ, దండు గంగనమ్మ, అవిలాల గంగమ్మ, అంకాళి గంగమ్మ, ఓంకాళి గంగమ్మ, చెంగాళి గంగమ్మ, నడివీధి గంగమ్మ, బాట గంగనమ్మ, శ్రీతాళపాక పెద్ద గంగనమ్మ, తాతాయి గుంట చిన్న గంగమ్మ, కోళ్ల గంగ. చాలా బాగుందండి వేసాలి. ఇది కొత్తగా వేస్తున్నారా? ఇదే ఫస్ట్ టైమా లేకపోతే ఇంతకు ముందు? సెకండ్ టైం. ఇది దయ్యంది. మామూలుగా అయితే ఆడలేదు వేషం వేసా. చాలా ఆనందంగా. చిన్నప్పటి నుంచి ఎంతనా అంటే ఇలాంటి జాతరలు చూస్తున్నాం? చాలా ముందు నుంచి పూర్వకాలం నుంచి మారినాం. ఓకే, థ్యాంక్ బాగుందా జాతర? ఫుల్. అంటే వైశాలమ్మ అమ్మవారిని చూస్తున్నారు కదా, ప్రత్యేక అలంకరణతో అలంకరించున్నారు కదా, దీని గురించి మీ స్పందన ఏంటండి? చాలా బాగుంది. ఎలా ఉంది జాతర? బాగుంది. ముక్కు యాక్టింగ్ లో వచ్చారు, మరి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారండి జాతరని? బాగా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. సంవత్సరం వేస్తారా మరి ఇలాంటి వేషమే? లేదు, ఫస్ట్ టైం ఇదే సార్. అంటే ఇంక నుంచి కంటిన్యూగా వేస్తారా? అంటే రాష్ట్రంలో రావడం ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే అది ఒక తరతరాల నుంచి వస్తున్న ఆచారం అనమాట. అంటే మీరు చిన్నప్పటి నుంచి వేషం వేస్తున్నారా?
నాకు లాస్ట్ టైం వేస్తాను, అంత ముందు వేస్తాను. అంటే బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. చిత్ర పరిశ్రమ నుంచి ఒక వ్యక్తి వైశాల్యం దగ్గర ఇలా వేషం వేయడం మాకు సంతోషం. మేము మీకంటే ఎక్కువ గర్వంగా ఫీల్ అవుతున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. ఊరికొక్క పేరుతోటి 1000 రూపాయలతోటి లక్ష లక్షణాలతోటి కోటి కాంతులతోటి జగాలేలే తల్లివే.